అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎం లక్ష్మి గారు రచించిన అసలైన పండగ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏయ్ కాముడు, ఇంకా వంటింట్లో ఏం చేస్తున్నావు? 9 గంటలకంతా రంగనాథ్ వస్తానంటున్నాడు కదా. అప్పుడే 9:15 అయ్యింది, రెడీ అవ్వు అంటూ ముందు రూంలో అడ్డదిడ్డంగా కుర్చీలు నెమ్మదిగా సర్దుతున్నాడు శర్మ. ఇదిగో అయిపోయింది, నీకు కానీ మళ్ళీ కాఫీ ఇవ్వనా? వాళ్ళొచ్చాక వాళ్లతో పాటు ఇవ్వనా అంటూ ముదురు నీలం జరీచీర అంచులు సరిచేసుకుంటూ వచ్చింది కామాక్షి. అంతలో గేటు దగ్గర అలికిడి విని ఇద్దరూ అటు చూశారు. ఏంటంటీ బయటకెళ్తున్నట్టున్నారే, రేపొస్తాను అంటూ తెరిచిన గేటు ముయ్యబోయింది రాజేశ్వరి. లేదమ్మా రా, ఈరోజు మదర్స్ డే కదా, మా అబ్బాయిలందరూ వస్తారు, అది హడావిడి. గత 2 ఏళ్లుగా వాళ్ళ కుటుంబంలో ఉన్న పరిచయం వల్ల రాజేశ్వరి ఓ అవును కదూ, మర్చిపోయాను అంటూ లోపలికొచ్చి కుర్చీలన్నీ సర్దడంలో తను సాయం చేయసాగింది. కామాక్షి ముఖంలో రోజూ చెప్పే రోగాల లిస్టు పోయి దాని స్థానంలో కొడుకుల్ని చూస్తున్నానన్న ఆనందంతో అసలే పచ్చగా ఉండే ఆమె మొహం ఇంకా పచ్చగా వెలిగిపోతుంది. ముడి చుట్టూ కనకాంబరాలు అమర్చుకుంటూ, ఈ దండ ఇలా పెట్టు రాజీ, ఈ చేతులు వెనక ముడిదాకా వెళ్ళనంటున్నాయి అంటూ పువ్వులు పెట్టించుకొని హమ్మయ్య అంటూ కుర్చీలో కూలబడింది. తను ఇంకో కుర్చీలో కూర్చోబోతూ గుమ్మంలో ఆగిన తెల్ల అంబాసిడర్ కార్ని చూసి, ఆంటీ మీ పెద్దబ్బాయి వచ్చినట్లున్నాడు అని తలుపు తీయడానికి అన్నట్లుగా గుమ్మంలోకి వెళ్ళింది. పెద్ద కొడుకు కోడలు చేతిలో కవర్లు పట్టుకుని లోనికి వచ్చారు. ఎలా ఉన్నారు అంటూ చెరో కుర్చీలో కూర్చున్నారు. మామూలే, మీరెలా ఉన్నారు? పిల్లల కబుర్లు తెలుస్తున్నాయా? ఆ మధ్య చెయ్యబెనికిందని ఫోన్ చేసినప్పుడు కోడలు చెప్పింది. ఎలా ఉందిరా అంటూ ఇద్దరూ ఆతృతగా కొడుకును అడుగుతుంటే రాజీకి ఆశ్చర్యం వేసింది. ఏం లేదులే, చెయ్యి తల కింద పెట్టుకు పడుకుంటే కాస్త బెనికింది అంతే అంటూ భార్య కేసి చూసి, ఆ స్వీట్లు పళ్ళు ఇలాతే అన్నాడు. భారతి అందించిన స్వీట్లు పళ్ళు కొంత డబ్బు తల్లి చేతికిచ్చి తల్లికి తండ్రికి దండం పెట్టి కుర్చీలో కూర్చున్నాడు. అంత తొందరే ఉందిరా, కాఫీ తెస్తానుండు అంటూ ఆ కవర్లు పక్కన పెట్టి లోపలికి వెళ్ళింది. అప్పటికే రాజీ స్టవ్ దగ్గర కాఫీ కలుపుతోంది. నీకెందుకమ్మా శ్రమ, నేనొస్తున్నాను కదా. పర్వాలేదులే ఆంటీ, మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ 4 కాఫీ గ్లాసులున్న ట్రే ఆవిడ చేతికిచ్చింది. నీకేది అంటూ ఓ గ్లాస్ ఇవ్వబోయింది. వద్దులేండి ఆంటీ, ఇప్పుడే టీ తాగొచ్చాను, మీరు నడవండి అంటూ ఆ ట్రేని తీసుకెళ్లి అందరికీ కాఫీలిచ్చి బాగున్నారా అంటూ పలకరించింది. బాగున్నామమ్మా, మీరెలా ఉన్నారు? మీరు మా అమ్మ నాన్నలకి చాలా హెల్ప్గా ఉంటారని చెబుతూ ఉంటారు. తండ్రితో ఏవో విషయాలు మాట్లాడుతున్నాడు రంగనాథ్. వాళ్ళ ఇంటి విషయాలు మాట్లాడుకుంటుంటే తానెందుకులే అని రాజీ లేచొచ్చి గదిలో మంచం మీద కూర్చుంది. మంచం పక్కనే ఉన్న పెద్ద స్టూల్ నిండా ఏవేవో మందు సీసాలు, టాబ్లెట్స్, టానిక్లు. వాటి మధ్యనే రామశర్మ మాస్టారు, కామాక్షి 4 పిల్లలతో తీయించుకున్న ఫోటో చూస్తూ ఆలోచనలో పడింది. ఆ ఫోటో 25 సంవత్సరాల కిందటిది అయి ఉండొచ్చు. రామశర్మ మాస్టారు హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా చేసి రిటైర్ అయి 20 సంవత్సరాలు దాటిందిట. ఇప్పుడు ఆయన వయసు 76 సంవత్సరాలు అని కామాక్షి గారు చెప్పారు. 4 కొడుకులు మంచి ప్రయోజకులై అందరూ అదే ఊళ్ళో ఒకరు ఇంజనీరు, ఒకరు లెక్చరరు, 2 బ్యాంకుల్లో జాబ్స్ లో స్థిరపడ్డారు. పెద్దబ్బాయి 4-5 ఏళ్లలో రిటైర్ కూడా అవ్వబోతున్నాడు. కొడుకులందరికీ ఎవరు ఇష్టపడిన వాళ్ళని వాళ్ళకిచ్చి పెళ్లిళ్లు జరిపించేశారు. పెళ్లిళ్ళయ్యాక ఎవరికి వాళ్ళు సొంతంగా అపార్ట్మెంట్లు కొనుక్కొని వెళ్లిపోయారు. బాధ్యతలు తీరిపోయాయి, కానీ రోజురోజుకి పెరిగే వయసుతో పాటు ఈ దంపతులు పండుటాకుల్లా మిగిలారు. అయినా సరే మా దగ్గరుండాలి అని వీళ్ళు అడగనూ లేదు. వాళ్ళు కూడా అయ్యో ఈ వయసులో ఇలా వదిలేయడమా అని ఆలోచించనూ లేదేమో. అలా 70 ఏళ్లు దాటి కామాక్షమ్మ, 76 ఏళ్లు దాటి రామశాస్త్రి గారు మిగిలారు. ఆయన రిటైర్ అయ్యాక వచ్చే పెన్షన్ వాళ్ళిద్దరికీ తిండి కంటే ఎక్కువ మందులకే అవుతాయి. అదే కాక ఆయన ఖాళీగా ఉండలేక ఇంగ్లీష్ క్లాసులు చెబుతారు. ఆ ఇంట్లో 3 గదులు వాళ్ళు ఉంచుకొని ఓ 3 గదుల పోర్షన్ రాజేశ్వరి వాళ్ళకి అద్దెకిచ్చారు. రాజీ వాళ్ళు అద్దెకొచ్చి 2 సంవత్సరాలైంది. రాజేశ్వరిని కూతురులా చూసుకుంటారు. ఆ పోర్షన్కి ఈ పోర్షన్కి గేట్లు కూడా వేరే ఉండటం వల్ల రోజు రాజేశ్వరి వచ్చి ఆ ముసలాళ్ళిద్దరికీ ఏమైనా అవసరం ఉందేమో చూసి, ఈ మధ్య మాస్టర్ దగ్గర ట్యూషన్కి వచ్చే వాళ్లతో పాటు తను ఇంగ్లీష్ నేర్చుకుంటోంది. అమ్మా రాజీ, అన్నయ్య వాళ్ళు వెళుతున్నారట అన్న కామాక్షమ్మ పిలుపుతో ముందు గదిలోకి వచ్చింది.
వాళ్లతో పాటు గేటు దాకా ముగ్గురు వెళ్లారు. అంతలో ఎర్ర మారుతి కారు వచ్చింది. మాస్టారు రెండో కొడుకు వచ్చాడన్నమాట అనుకుంటూ నేనొస్తానంటీ అంటూ రాజీ వెళ్ళిపోయింది. ఇంట్లోకి వచ్చిన రాజీ ఆలోచనలన్నీ వాళ్ల మీద ఉన్నాయి. ఇంత ప్రేమగా ఉండే ఈ కొడుకులందరూ ఒక్కళ్ళైనా తల్లిదండ్రుల దగ్గర ఉండాలని కాని వాళ్ళని దగ్గర పెట్టుకుందామని కాని ఆలోచన రాదా? సంక్రాంతి, ఉగాది, విజయదశమి, దీపావళి, వాటితో పాటు ఈ మధ్య కొత్తగా వచ్చిన ఈ మదర్స్ డే, వీటన్నిటికీ వచ్చి నలుగురు బట్టలు, స్వీట్స్, పళ్లతో పాటు మందులకంటూ కొంత డబ్బిచ్చి వెళ్ళిపోతారు. పెద్ద కొడుకు అంబాసిడరు, రెండో కొడుకు ఎర్ర మారుతి, మూడోవాడు జన్ను, నాలుగో అబ్బాయి ఇండికాలో వచ్చి వెళుతుంటే ఆ పండుగలే ఈ ముసలి దంపతులకు అసలైన పండుగలు. ఉత్తప్పుడంతా ఆ కామాక్షమ్మగారు ఇంటికెవరొచ్చినా కాల్నొప్పి, చెయ్యి నొప్పి అంటూ రోగాలతో పాటు తన వాడే మందుల లిస్టు, ఆయన వాడే మందుల లిస్టు చెప్పేవారు. అలాంటిది కొడుకులొచ్చే రోజు మాత్రం ఇద్దరూ నవదంపతుల్లా తయారైపోయి వాళ్ళకి స్వాగతం చెబుతారు. కాని రాజుకి అర్థం కానిది ఒకటే, వాళ్ళకి వయసులో స్వీట్లు, బట్టలు, ఆభరణాలు అవసరమా అని. ఓపికున్న రోజు వండుకొని, లేని రోజు ఏ టిఫిన్లో తెప్పించుకుని తింటూ గడిపే ఆ ముసలి దంపతుల ముఖాల్లో ఎప్పటికీ ఆ సంతోషం, హుషారు చూడాలంటే ఊళ్ళోనే అందరికీ కార్లున్నాయి కాబట్టి కొడుకులు వారానికో 10 రోజులకో ఒకసారి వచ్చి వెళుతుంటే ఆ దంపతులిద్దరూ 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండి మదర్స్ డేలు కాదు, పేరెంట్స్ డేలే చేసుకుంటారని ఆ కొడుకులందరికీ గట్టిగా చెప్పాలని తనలో తనే ఆవేశపడిపోయింది. అంతలో గేటు తీసుకుని కొడుకులు తెచ్చిన స్వీట్లు, పళ్ళు ప్లేట్లలో పెట్టుకుని పార్వతీదేవిలా నడిచొస్తున్న కామాక్షమ్మగారిని చూసి మదర్స్ డే అర్థం పూర్తిగా తెలియకపోయినా రాజీకి ఆ మాతృమూర్తి అసలైన దేవతలా కనిపించి కళ్ళు చెమర్చాయి. అసంకల్పితంగా లేచి వెళ్లి ఆమెకి నమస్కరించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.